హాయ్ మామిడి అల్లంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మామ్ అండ్ డాటర్ కలిసి చేస్తున్నాం. ఈ అల్లం కొమ్ము నేను లులు మాల్లో తీసుకున్నాను. నాకు 12 రూపీస్ కాస్ట్ పడింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అల్లంని చెక్కు తీసుకొని తడి లేకుండా తుడిచి ముక్కలు చేసి పెట్టుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు, 2 నిమ్మకాయల జ్యూస్, సరిపడా సాల్ట్ తీసుకొని వీటన్నిటిని 1 by 1 మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి 1 day కంప్లీట్గా రెస్ట్ ఇవ్వాలి. కొంచెం అంత కూతురుంటే మంచం మీదకి అన్ని అన్నట్టు చూసారా, నా కూతురు నేను కట్ చేస్తుంటే నాకు హెల్ప్ చేస్తుంది. ఈ ఏజ్ కిడ్స్ ఉన్న మామ్స్ అందరికీ అర్థమవుతుంది. వీళ్ళు రోజంతా రేడియో లాగా కుస్ అని మాట్లాడుతూనే ఉంటారు. వచ్చి రాని మాటలతో కన్ఫ్యూజ్ చేస్తారు. ఇంకా నా బుజ్జితల్లి అయితే రోజంతా నా వెనకాల కోడిపిల్లలాగా తిరుగుతూనే ఉంటుంది. ఇది చూసారా వీడియో మధ్యలో మాకు గుర్తొచ్చింది. 2 days బ్యాక్ మేము ఉసిరికాయలకి ఘాట్లు పెట్టి ఉప్పు కారం నీళ్ళల్లో ఆ ముక్కల్ని ఊరబెట్టాం. మా బుజ్జితల్లికి ఉసిరికాయలు చాలా ఇష్టం. చూడండి తిని సూపర్ అని చెప్తుంది వీడియోలో. నేనైతే మదర్హుడ్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తున్నాను. రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. ఇంకా ఈ మామిడల్లం సంగతికి వస్తే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ మీరు మర్చిపోలేరు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తింటారు. నేనైతే ఈ రెసిపీని లాస్ట్ టైం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నాను. వాళ్ళైతే చాలా అల్లం కుండీలో పెంచుతున్నారు. ఈ అల్లం అయితే మామిడికాయ స్మెల్లే వస్తుందండి. టేస్ట్ కూడా నిమ్మకాయ ఉప్పులో కలపడం వల్ల ఇంచుమించు మనకి మ్యాంగో తిన్నట్టే ఉంటుంది. మీకు ఎక్కడైనా మామిడి అల్లం కనిపిస్తే కంపల్సరీ తెచ్చుకొని ఇది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.